ఇక్కడ మనం శాంతి థియేటర్కి వచ్చాము, నారాయణ కూడా. ఇక్కడ మాత్రమే తెలుగు అవైలబుల్ ఉంది. మా వాళ్ళకి ఇంగ్లీష్ రాదు కాబట్టి ఏడవలేరు అనేసి తెలుగు డబ్బింగ్ ఏదని చూస్తే శాంతి థియేటర్ ఒకటి ఉంది. థియేటర్ నేను జూమ్ చెప్తుంది కరెక్ట్గా 110 రూపాయల టికెట్లు, నో ఫోన్పే, నో గూగుల్ పే, నో పేటిఎం అంటారు. కానీ ఓ 5 రూపీస్ టికెట్కి ఎక్కువ ఇస్తే అన్నీ యాక్సెప్ట్. ఇక్కడ పైసా అనే పరమాత్మ. కటౌట్ పెద్దగా వేశారు, కటౌట్ చిన్నగా వేశారు. అరే బొడ్డోడు అని తక్కువ అంచనా వేస్తే గొడ్డలోడు తీసి కొడతాడు మా వోల్వరిన్ గాడు. చూసుకో మళ్ళా. ఏదన్నా మా డెడ్పూల్ అరే మా వాడరా కుమ్మేస్తాడు రా వోల్వరిన్ గాడు. ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది. డెడ్పూల్ బ్యానర్ పెద్దగా వేసి వోల్వరిన్ బ్యానర్ చాలా చిన్నగా వేస్తున్నారు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. వోల్వరిన్ గాడి గోల్డ్ ఉన్నాయి కదా, గోల్డ్. ఆ గోల్డ్ ఏ మెటల్తో తయారు చేస్తారు? అరే మామ, ఇప్పుడు నువ్వు డెడ్పూల్ వోల్వరిన్ సినిమా చూస్తున్నావు కాబట్టి నీకు మల్టీవర్స్ అంటే ఏంటో తెలుసా? చూస్తున్నావు కాబట్టి చూసే ముందు ఇవన్నీ నాలెడ్జ్ ఉండాలి. మల్టీవర్స్ అంటే ఏంటో తెలుసా? మల్టీవర్స్ ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహానికి మల్టీవర్స్. పప్పులో కాలేసావు. వేరియంట్స్ అంటే ఎవరు తెలుసా? అదిగో మన ఎదురుగానే ఉన్నాడు డెడ్పూల్. వేరియంట్స్ ఆయన పక్కనే ఉన్నాడు వోల్వరిన్ వేరియంటా లేకపోతే నిజమైన వాడా? వోల్వరిన్ కానీ చచ్చిపోయాడు ఆల్రెడీ. 2015లో వచ్చిన. చచ్చిపోతే దండేయడం వేరియంట్ అంటే వేరే యూనివర్స్లో ఉన్న వోల్వరిన్ కాదు, వేరే యూనివర్సిటీ వేరే యూనివర్సిటీ నుంచి వచ్చాడు. ఆల్రెడీ ఒకడు ఉన్నాడు మెయిన్ టైమ్ ల్యాండ్లో, అది చచ్చిపోయాడు ఆల్రెడీ. ఇప్పుడు ఆడ వేరే యూనివర్సిటీ నుంచి వచ్చారు కదా, నువ్వు కూడా వేరే యూనివర్సిటీ నుంచి రావచ్చు. మనకి లేదు సెక్షనల్, ఇది రియల్ వరల్డ్ కాబట్టి ఉండదు. నెక్స్ట్ లోకి సినిమా చూసా, లోకి సీజన్ 2 కానీ అదన్నా. సో నీకు క్వాంటమ్ రెలమ్ అంటే తెలీదు, మల్టీవర్స్ అంటే ఏంటో తెలీదు, వేరియంట్స్ అంటే ఏంటో తెలియదు. ఎక్స్మెన్ తెలుసా? ఎక్స్మెన్ ఏ సినిమా చూసాను, మార్వెల్ ఏ సినిమా చూసాను. ఇది ఇలాంటి వాడు లోపలికి వెళ్ళి ఈ సినిమా చూస్తున్నాడంటే అదేదో బ్రహ్మానందం మేము ఉంటుంది. అందరూ చప్పట్లు కొడతామంటే బ్రహ్మానందం టట్టు వస్తుంది. రియాక్షన్ అదే. నెక్స్ట్ నేను రానన్నాను, వీడే తీసుకొచ్చాడు. మనకి తెలియదు, మనకి తెలియాలి. మీకు కామన్ ఆడియన్స్ కూడా నేను మా ఈ మూవీ చూడమని ఎంకరేజ్ చేస్తాను. ఎందుకంటే థ్రిల్లింగ్ యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ ఉంటాయి, చూడడానికి గ్రాఫిక్స్ ఉంటాయి. అది ఐటమ్ సాంగ్ ఉంటుందా? ఐటమ్ సాంగ్ నడవదు. ఐటమ్ సాంగ్ ఉంటుందా? ఐటమ్ సాంగ్ లేకుండా సినిమా ఎవరు తీశాడు? మా సుకుమార్ మావ చెప్పు తీసుకోవద్దు. ఇదే చెప్తాను. రాజమౌళి ఐటమ్ సాంగ్ పెట్టాడు, ఎన్ని కోట్లు కొట్టేసాడు. ఐటమ్ సాంగ్ ఏం పెట్టాడు? ఆర్ఆర్ఆర్లో ఐటమ్ సాంగ్ ఏమన్నా? ఆర్ఆర్ఆర్లో లేదు, దానికన్నా ముందు బాహుబలిలో ఉందిగా, మనోహర్ ఉంది. మళ్ళీ సుకుమార్ మావ ఉన్నాడు, పుష్పలో అంటే ఐటమ్ సాంగ్ ఉండాలి కదా యాక్చువల్ సినిమాలో. ఇప్పుడు ఏంటి వోల్వరిన్ డెడ్పూల్ ఐటమ్ సాంగ్ పెట్టాలంటారు? ఐటమ్ సాంగ్ పెట్టాలి. అది డెజర్ట్ అంటే మీకు రాదు. అది ఐటమ్ సాంగ్ లేకుండా సినిమా కింద తీసుకొచ్చారు నన్ను, నాకు అర్థం కావట్లేదు. సో సినిమా స్టార్ట్ అయినట్టుంది గైస్, వెళ్దాం. కెప్టెన్ అమెరికా, డెడ్పూల్, హల్క్, అరే గార్డియన్స్. ఎట్లుంది మా సినిమా? చేతలా నాకు నచ్చలా. సూపర్ ఉంది సినిమా అయితే. ఎంటర్టైన్మెంట్ సరేలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి?